హలో అండి, అందరిలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే నా పేరు వినీత. నాకు 1.5 year పాప ఉంది. ఈ వ్లాగ్ వచ్చేసి ఇట్స్ అవర్ యానివర్సరీ వ్లాగ్. 4 years అయింది మాకు పెళ్ళయి, అసలు నమ్మాలని లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కేక్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో బిస్కెట్స్ ఉంటే వాటితో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ 12కి మేము కేక్ ఆర్డర్ చేసుకోలేదు. జస్ట్ ఈనో పౌడర్, మిల్క్ అండ్ బిస్కెట్స్తో కేక్ ప్రిపేర్ చేసి అదే కట్ చేసాము. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, సారీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి ఇంకా మార్నింగే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ కేసరి అంటారు, బట్ ఏంటంటే షుగర్ కాకుండా బెల్లంతో చేస్తున్నాను, ఎందుకంటే పాప కూడా తింటుంది కాబట్టి. మార్నింగ్ అంటే స్పెషల్ డే వచ్చేసి స్వీట్తో స్టార్ట్ చేయాలి అంటారు కదా, సో అందుకని ఇంకా నేను ఫ్రెష్ అవ్వకుండానే స్వీట్ అయితే తయారు చేసేసాను. అండ్ అసలు 4 years ఎలా అయిపోయిందో అని మేము నైట్ అంతా చాలాసేపు డిస్కషన్ పెట్టుకున్నాము. అసలు తెలియలేదు. 2 years కరోనాలోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత పాపతో 1.5 year. సో అలా 4 yearsలో ఏమేమయ్యాయో అలా డిస్కస్ చేసుకుంటున్నాము. కొన్ని గుడ్, కొన్ని బ్యాడ్, అవన్నీ వాటి నుంచి మేమేం నేర్చుకున్నాము, హౌ వి గ్రో యాజ్ ఎ పార్ట్నర్స్. ఇప్పుడు కూడా మేము గొడవ పడతాము. ఎవరికైనా పెళ్ళి అనే దాంట్లో గొడవ పడతారు, అండ్ మేము కూడా అలానే. బట్ ఏంటంటే లైక్ ఆ గొడవని అలా సాగేయం. లైక్ ఒక స్టేజ్ వచ్చేస్తుంది మ్యారీడ్ లైఫ్లో. మీరు అలానేమో నాకు కమెంట్స్లో చెప్పండి. స్టార్టింగ్లో నాకు గొడవ అయినప్పుడు ఐ షుడ్ బి లైక్ అంటే 2-3 days కంటిన్యూస్గా నేను మాట్లాడకుండా అలానే బెట్టి చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు గొడవ అయితే ఒక 1 hour తర్వాత నేను ఆటోమేటిక్గా తనతో మాట్లాడతాను. సో అలా వి గ్రో లైక్ అంటే మీ ఇద్దరం ఒకటే ఇంకా అలా. అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ చేసేసాక నేను కాసేపు పాపతో ఆడుకుంటున్నాను. అండ్ తనకి ఇవి బుక్స్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో, జస్ట్ వెజిటబుల్ బర్డ్స్, వీటి నేమ్స్. సో అప్పుడప్పుడు మేము చదివిపిస్తూ ఉంటాను. నేను చెప్తే తను చెప్తుంది లైక్ పొటాటో అంటే పొటాటో అని. తన క్యూట్ వర్డ్స్తోనే అలా మాట్లాడుతుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. అస్సలు ఒక చోట ఉండదు. ఈ బుక్ అంటది, ఆ బుక్ అంటుంది. సో అలా తనతో కాసేపు అయిపోయాక ఇంకా నేను ఫ్రెష్ అయిపోదామని ఇంకా రూమ్కి వచ్చేసాను అనమాట. ఇది నైట్ నిన్న ఏదో చేస్తున్నప్పుడు నూనె చిల్లి ఇక్కడ కన్ను దగ్గర పడింది. ఆ నూనెతో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక వంట చేసేటప్పుడు. అండ్ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ ఫ్రాక్ వేసుకున్నాను. ఇది పాత శారీ అత్తమ్మది, ఎప్పుడుదో ఆన్లైన్లో పెడితే చాలా అంటే చాలా గలీజ్గా వచ్చింది. సో దాన్ని ఏం చేయాలో తెలియక ఇలా ఫ్రాక్ కుట్టించాను. ఇది కూడా పాప పుట్టక ముందు, బట్ ఎలానో అలాగ పట్టేసింది. సో అలా కొంచెం రెడీ అయిపోయి నేను ఇంకా స్వీట్ తిన్నాను. దేవుడికి మొక్కేసుకొని ప్రసాదం పెట్టేసి ఆ ప్రసాదం తెచ్చి తింటున్నాను అనమాట. ఆ టైంలో పాప పార్క్కి వెళ్ళింది, అందుకని కొంచెం టైం దొరికింది. సో అలా నేను స్వీట్ని ఎంజాయ్ చేసేసి ఇంకా ఆ డ్రెస్ చాలా చిరాగ్గా అనిపించింది. యాక్చువల్లీ క్లాత్ది ప్రాబ్లం అంత బాగాలేదు క్లాత్, సో ఫ్రాక్గా కూడా అది పనికి రాలేదు. అండ్ ఇంకా వదిలి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇది ఎప్పుడో చూడీదార్ ఉంటే అది వేసుకున్నాను. అది కూడా పాప పుట్టక ముందే కొంచెం టైట్ అయింది, బట్ ఓకే. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని ఇంకా కిచెన్కి వెళ్ళాను అనమాట. ఆ రోజు అంత ముందు సండే వచ్చింది. సో అప్పుడు ఆ రోజు చికెన్ తిన్నాము, చికెన్ బగారా. సో ఇప్పుడు చికెన్ తినాలనిపించలేదు, అందుకని ఎగ్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. బేసికల్లీ అంటే కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్, అందులో చేస్తారు. బట్ నేను ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది కదా, అందులో చేద్దామని ఫస్ట్ అయితే ఎగ్స్కి కావాల్సిన గ్రేవీ అంతా రెడీ చేస్తున్నాను. ఇందులో నార్మల్ కర్రీలాగే ఆనియన్స్, మసాలా అవి ఉంటాయి కదా, అవన్నీ వేసేసి టొమాటోస్ వేసేసి ఇంకా దాన్ని కొంచెం మగ్గనిచ్చి ఇంకా రైస్ ముందు నానబెట్టుకున్నదాన్ని అందులో వేసాను. అండ్ ఒక పక్క కుక్కర్లోనేమో వాటర్ మరిగేంత వరకు ఆన్ చేసి, వాటర్ మరిగాక రైస్ ప్లస్ ఎగ్స్ అందులో పెట్టేసి ఇంకా స్విచ్ ఆన్ చేసేయడమే. ఆటోమేటిక్గా అది అయిపోయాక అది ఆఫ్ అయిపోతుంది కదా. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను యూట్యూబ్ చూసే చేశాను, బట్
ఇది వచ్చేసి నైట్ అనమాట. సో చిన్న కేక్ కటింగ్ ఉంది. యాక్చువల్లీ మేమేం చేద్దాం అనుకోలేదు, బట్ మా మరిది ఆర్డర్ పెట్టారు కేక్. సో అది కట్ చేయడానికి నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ నా ఫేవరెట్ కలర్ కూడా అది, పర్పుల్ అండ్ వైలెట్ ఆ కాంబినేషన్లో. సో బ్లౌజ్ కొంచెం అటు ఇటు ఉన్న, బట్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్తో వచ్చింది. బాగానే సెట్ అయింది, నాకైతే నచ్చింది. అండ్ తర్వాత కేక్తో పాటు ఫ్లవర్స్ కూడా పంపారు. సో అవి చూస్తున్నాను అనమాట. ఇట్స్ అంటే బాగుంటుంది కదా మనకి ఫ్లవర్స్ ఎవరైనా పంపించినా ఎవరైనా ఇచ్చినా. సో అలా నేను కాసేపు దాన్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్నాను. అండ్ పాపని అత్తమ్మలు బయటికి తీసుకెళ్ళారనమాట. ఈలోపు నేను రెడీ అయిపోయాను. కేక్ ఈ మధ్య బాంబ్ కేక్ అలా వచ్చింది కదా, అది పంపించారు. ఇదే అనమాట కేక్ ప్లస్ ఫ్లవర్స్. ఇక్కడ ఇంకా అత్తయ్య మామయ్య పాపతో పాటు వచ్చాక ఇంకా చిన్న సెలబ్రేషన్ లాగా కేక్ కట్ చేశాను. అదే టైంలో పాప కాలు కొంచెం బెనికింది, అందుకని తనని నిలబెట్టట్లేదు. బట్ ఇప్పుడు బాగుంది. చిన్నపిల్లలకి ఏది అవసరం లేదు, ఒక కొంచెం గ్యాప్ ఇస్తే అదే సెట్ అవుతుంది. ఒక ఆఫ్టర్ 2 వీక్స్ తనే బాగా నడిచి ఇప్పుడైతే గెంతుతుంది కూడా. అండ్ తర్వాత మేము డిన్నర్కి నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళాము. ఇది హార్ట్ కప్ కెఫే మాకు దగ్గరలో ఉంటుంది, అంటే ఏఎంబీ మాల్ దగ్గర ఉంటుంది. అండ్ నేను మా హస్బెండ్ ఎప్పుడైనా ఒక మంత్లీ వన్స్ కానీ అలా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను, ఖచ్చితంగా బయటకు వెళ్తాము. ఒక చిన్న డేట్కి అలా ఫుడ్ కోర్ట్ అయినా పర్లేదు, మేము అలా వెళ్తూ ఉంటాము. అండ్ ఆ రోజు స్పెషల్ డే కాబట్టి కెఫేకి వచ్చాము. అండ్ కొన్ని డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ అండ్ పాస్తా తిన్నాము. అండ్ వీ లవ్ డిస్కవరింగ్ ఫుడ్స్, అంటే కొత్త ప్లేసెస్ ఏదైనా వెళ్ళి ఫుడ్ డిస్కవర్ చేయడం అంటే మాకు ఇంట్రెస్టే. సో అలా కాసేపు మీ ఇద్దరమే టైం స్పెండ్ చేసి చాలాసేపు మాట్లాడుకొని గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ ఏదైనా షేర్ చేసుకొని, తన లైఫ్లో ప్రొఫెషనల్గా కానీ ఏదైనా నా లైఫ్లో అలా అన్ని గురించి మాట్లాడుకుంటూ అలా అక్కడ ఉన్నా కూడా మేము హాఫ్ టైం కన్నా ఎక్కువ పాప గురించి మాట్లాడతాము. మేబీ పేరెంట్స్ అంటే అలానే ఉంటారేమో. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ కెఫే బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. అండ్ నైట్ వెళ్ళాం కదా, సో ఫుల్ లైట్స్ అండ్ లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు. బట్ మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఒక 2-3 సాంగ్స్ వరకే ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము వచ్చేలోపే పాప పడుకుంది. సో అలా మా స్పెషల్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే ఒక నార్మల్, అంటే మేము ఏది ఎక్స్ట్రాడినరీగా ఏది చేయలేదు, బట్ దిస్ ఈస్ హౌ వి సెలబ్రేట్ యాజ్ కపుల్. అంటే మేము పెద్ద పెద్ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయాలనుకోము, బట్ మాకున్నంతలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకు యూట్యూబ్ కొత్త, అంటే బ్లాగ్స్ తీసి వాయిస్ ఓవర్ ఏదైనా బాగాలేకపోతే ప్లీజ్ సారీ, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫ్లేవర్స్ తీసేసి ఒక చిన్న బాటిల్లో పెట్టి అలా స్టోర్ చేసి, నాకు కూడా ఇల్లు డెకరేట్ చేసుకోవడం అలా ఉంటుంది. బట్ మేము కరెంట్ రెంటింట్లో ఉంటున్నాం కాబట్టి అది 2 BHK. అత్తమ్మ మామయ్య అంతా చాలా లగేజ్ ఎక్కువ ఉంది, చాలా. అందుకే నేను ఎక్కువ ఎస్థెటిక్ బ్లాగ్స్ చేయలేను, బికాస్ ఇల్లు అంతా గజిబిజిగా ఉంది. అండ్ న్యూలీ చాలా ఇంకా కొత్త వీడియోస్ రాబోతున్నాయి ఇల్లు గురించి. అది కూడా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోస్ట్ చేస్తాను. సో అవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను అత్తమ్మ కలిసి ప్రతి ఫ్లేవర్ తీసి అలా స్టోర్ చేస్తూ ఉన్నాము. పాప టైంకి ఇంకా లేవలేదు, లేచిందంటే అస్సలు ఇవన్నీ ఒక చోట కూడా ఉంచదు. సో అలా అయిపోయింది మా స్పెషల్ డే. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. And stay safe, stay happy and keep smiling. Bye bye.